నమస్తే అందరికీ. నా పేరు కృష్ణలత. కేయూజేఏసీ తెలంగాణ మలిదశ ఉద్యమంలో మేము పాల్గొనడం జరిగింది. నిన్న అర్ధరాత్రి ఏదైతే జరిగిందో క్రాంతిదళ అధ్యక్షుడు పృథ్వీరాజ్ అన్న గారిని అరెస్ట్ చేయడం అనేది చాలా హేయమైన చర్య. ఒక దొంగల్ని అరెస్ట్ చేసినట్టు అర్ధరాత్రి 1 గంటలకు తలుపులు బాది పోలీసు వాళ్ళు వచ్చి, అది కూడా సివిల్ డ్రెస్లో వచ్చేసి, ఎలాంటి కారణాలు చూపించకుండా, ఎలాంటి వారెంట్లు చూపించకుండా అరెస్ట్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయము. ప్రశ్నించే గొంతుకలు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో పనిచేసి పోరాడి ప్రాణాలకు ఎదురెడ్డి పోరాటం చేసినటువంటి ఉద్యమకారుల మీద ఈ రకమైనటువంటి చర్యలు తీసుకోవడం తగదు. పృథ్వీరాజ్ అన్న ప్రతి క్షణం నిరుద్యోగుల పక్షాన నిలబడుతున్నారు, ఉద్యమకారులకు న్యాయం జరగాలనే మాట్లాడుతున్నారు. నిన్నటికి నిన్న జరిగిన ఆ మార్వాడి గో బ్యాక్ కాదండి, మార్వాడి కల్చర్ గో బ్యాక్ అని చెప్పేసి అన్నాము. ఎందుకంటే తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇక్కడున్న తెలంగాణ యువతకు అవకాశాలు లేకుండా పూర్తిగా వాళ్ళు పూర్తి స్థాయిలో దోచేస్తున్నారు అన్న ఒక నినాదంతో జరుగుతున్న దాంట్లో ప్రశ్నించే గొంతుకగా అన్న సపోర్ట్ చేసినాడు తప్ప, ఓయూజేఏసీ పిలిపించింది బంద్కి సంబంధించి పృథ్వీరాజ్ అన్న ఒక గలమై మాట్లాడినందుకు, అంటే మన కాన్స్టిట్యూషన్ బాడీలో మనకు మాట్లాడే రైట్ కూడా లేదనడం అనేది చాలా విడ్డూరకమైన విషయం. ఈ విషయంలో సుప్రీంకోర్టు కూడా గతంలోనే ఆదేశాలు ఇచ్చింది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఎవరికైనా ఏదైనా మాట్లాడే హక్కు ఉంది. కానీ ఏ లంగలో దొంగలో అంటూ చిల్లర భాషలు ఎప్పుడూ మాట్లాడలేదు పృథ్వీరాజ్ అన్న గారు. ఈ అరెస్ట్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. దయచేసి వెంటనే ప్రభుత్వం కలుగజేసుకొని అన్నగారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాము. తెలంగాణ వాదులుగా తెలంగాణ కోసం పోరాడి మా జీవితాలు నాశనం చేసుకున్నందుక మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం అడుగుతున్నాము. తెలంగాణ బిడ్డలుగా గౌరవం అడుగుతున్నాము. మాకు ఇక్కడ బతుకు కావాలని అడుగుతున్నాము. ఇంకేదో బంగారు తెలంగాణ అని చెప్పేసి అన్నట్టు మాకు ఇంకేదో వనరులు కావాలని మేము కోరుకోవట్లేదు. కేవలం బతుకు తెలంగాణ కావాలని కోరుకుంటున్నాము. అందుకే మేము ప్రశ్నిస్తున్నాము, మా హక్కులను అడుగుతున్నాము. ఇలా హక్కులను అడిగితే కూడా మీరు ఈ రకంగా అర్ధరాత్రి ఒక దొంగల్ని అరెస్ట్ చేసినట్టు, ఇంకేదో సంఘ విద్రోహ శక్తులను అరెస్ట్ చేసినట్టు చేయడం అనేది చాలా ఖండించదగ్గ విషయం. ఇమీడియట్గా ప్రభుత్వం స్పందించి పృథ్వీరాజ్ అన్న గారిని విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. జై తెలంగాణ.